బిగ్ బాస్ లో ఉప్పల బాలుకి జరిగినటువంటి అన్యాయం దాని మీద నేను మాట్లాడాలనుకున్నాను. ఉప్పల బాలు బిగ్ బాస్ లోకి వెళ్ళాలని ఆతృతతో అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అగ్ని పరీక్ష పిలిచారు. పిలిచి అక్కడ జడ్జెస్ ఏమడిగారు, నువ్వు సమాజానికి ఏమి మెసేజ్ ఇస్తావు, నిన్ను బిగ్ బాస్ లోకి తీసుకోవడం వల్ల సమాజానికి మెసేజ్ ఏం వెళ్తుందని అవమానపరిచారు. ఓకే, కాదంటలేదు. అవమానపరచడానికి అంత దూరం తీసుకురావాల్సిన పని ఉంది. బిగ్ బాస్ హౌస్ లోకి ఉప్పల బాలు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడే అక్కడే రిజెక్ట్ చేసేస్తే అతను రాడు కదా అగ్ని పరీక్షకి. మీరు అగ్ని పరీక్షకి పిలిచి అతను అవమానపరచడం అన్నది తప్పు. ఎందుకంటే నేను ఉప్పల బాలు చేసినటువంటి ప్రతి రీలు చూస్తున్నవాడిని. ఉప్పల బాలు బిగ్ బాస్ లోకి వెళ్ళి ఏమన్నాడు, నేను డబ్బు సంపాదించాలి అన్నాడు. డబ్బు సంపాదించడానికి బోల్డ్ మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు బాలు, నీకే చెప్తున్నాను, నువ్వు పెద్ద ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ హౌస్ లోకి అగ్ని పరీక్ష అనేది పెట్టారు. 3 జడ్జిలను పెట్టారు. యాంకర్ శ్రీముఖిని పెట్టారు. అక్కడ ఏమడుగుతున్నారు, ఒక కంటెంట్ ఇస్తున్నారు, ఆ కంటెంట్ ప్రకారం చేయమంటున్నారు. ఇప్పుడు ఒక అమ్మాయి తన బాధని, భర్త పెట్టిన బాధలు, తనకి యాక్సిడెంట్ అయినప్పుడు తన ముఖాన్ని పిల్లలు కూడా దగ్గరికి వచ్చి చూడలేదని చెప్పుకుంది, నిజ జీవితం చెప్పుకుంది. అలాంటి అమ్మాయికి బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశం దొరకవచ్చు 100%. ఎందుకంటే వాస్తవాలు చెప్పింది. అది నిజమా కాదన్నది జడ్జిల తర్వాత ఎంక్వైరీ చేస్తారు. అలాగే నువ్వు ఏదైనా ఒక కంటెంట్ చెప్పగలిగావా? చెప్పలేదు కదా. మరి జడ్జిని ఎందుకు నిందలేస్తున్నావు? నువ్వు అడగాల్సింది ఏం అడగాలి? ఒకవేళ వచ్చావు, నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి, నీ వల్ల మాకు ఉపయోగం ఏంటి అన్నప్పుడు నువ్వేం చెప్పాలి? నేను ఇంతవరకు చేసిన వీడియోలు నన్ను ఒక ట్రాన్స్జెండర్ గా చూశారు, నేను ఆ మచ్చ పోగొట్టుకొని నేను అందరిలాగే మనిషిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని, బిగ్ బాస్ లోకి రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని చెప్తే కన్విన్స్ అయ్యేవారేమో. ఇప్పుడు జడ్జిలు కూడా వాళ్ళ పబ్లిసిటీ కోసం, వాళ్ళు మెహర్బానీల కోసం వాళ్ళు కూడా చాలా మందిని అవమానపరుస్తున్నారు. అక్కడ ఒకరేమో ఒక కంటెస్టెంట్ మీద నీళ్లు పోసి, ఇంకో కంటెస్ట్ మీద చెప్పు తిరిగిపోద్దని ఒకలని, రకరకాలుగా కమ్ టు మై రూమ్ అని ఒకరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ప్రేక్షకులు చూసుకుంటారు వాళ్ళని. మనకి ఇంట్రెస్ట్ ఉంది బిగ్ బాస్ లోకి వెళ్ళాలని, వెళ్తే వాళ్ళు అడిగిన దానికి మనం సమాధానం చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఆర్టిస్ట్కి ఉండాల్సిన లక్షణాలు నీకు ఉన్నాయి. ఆర్టిస్ట్కి ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా? ముఖ్యంగా సిగ్గు లేకుండా ఏది చేయమంటే అది చెయ్యాలి. అది నువ్వు చేయగలవు. కానీ వాళ్ళు నిన్ను గుర్తించలేకపోయారు. గుర్తించినప్పుడు నిన్ను అక్కడ పిలిచి అవమానపరచడం తప్పే. కానీ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత నన్ను అవమానపరిచారు, వీడియోలు పెట్టి అన్ని చేయడం అన్నది కరెక్ట్ కాదు. వదిలే, మళ్ళీ బిగ్ బాస్ లోకి ఎలా వెళ్ళాలని ప్రయత్నించు. నీకు మేము అంతా సపోర్ట్ ఇస్తాం. ఓకేనా? నువ్వు చేసిన వీడియో ఒకటి ప్లే ఓవర్ కింద చూడు, జగదైకుని కదా అతలకు సుందర్లో అందాలలో అహో మహోదయం అని ఒక పక్షి గటప్ వేసుకొని నువ్వు శ్రీదేవిలాగా పరిగెడుతూ ఉంటే చూడు, ఎంతమంది నిన్ను చూసి ఎంతో మంది లైక్ చేశారు. అలాంటి నువ్వు చేస్తా ఉండు, మంచిగా గుర్తింపు తెచ్చుకో, మంచి మంచి కంటెంట్లు చేస్తా ఉండు. వాళ్ళు అడిగిన దానికి ఫీల్ అవ్వకుండా నువ్వు చేయి. బిగ్ బాస్ అన్నది సమాజానికి ఏం ఉపయోగం కాదు. ఆ మాట నువ్వు అనాల్సిందే. నేను వాళ్ళని తప్పుపడుతున్నాను, నిన్ను తప్పుపడుతున్నాను. నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు మంచి భవిష్యత్తు ఉంది. నువ్వు మంచి మంచి కంటెంట్లు చేసుకొని పాత నీ మీద ఉన్న మచ్చలు పోగొట్టుకొని మంచి కంటెంట్లతో రా. నువ్వు షేర్ కట్టుకొని అవి కట్టుకొని అంటే మరి వాళ్ళు అడిగింది కూడా కరెక్టే. సమాజానికి నువ్వు ఏం మెసేజ్ ఇస్తావు అంటే ఏం మెసేజ్ ఇస్తావు నువ్వే చెప్పలేకపోయావు. కానీ జడ్జి వెళ్తే 100% తప్పు ఉంది. అది నువ్వు అక్కడ చెప్పాల్సిందే. వాళ్ళు ఏ రకంగా వచ్చిన కంటెస్ట్ని అవమానపడుతున్నారో చూసా. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఒక అమ్మాయి అయితే నేను ఒక బాయ్ ఫ్రెండ్ వదిలేసాను, ఇంకో బాయ్ ఫ్రెండ్ పట్టుకున్నానంటే శ్రీముఖి అన్నది నేనే బాయ్ ఫ్రెండ్ అనుకుని ఒక కంటెంట్ చేయంటే తను ముద్దు పెట్టుకోకపోతే అమ్మో నీ దగ్గర చాలా ఉందిరా బాబు అని అమ్మాయిని తీసేశారు. అసలు పిలవడం ఎందుకు, తీసేయడం ఎందుకు? బిగ్ బాస్ కి వచ్చే వాళ్ళకి అర్థం అవట్లేదు. ఎంతో టాలెంట్ ఉంటేనే కానీ బిగ్ బాస్ కి రావడానికి అర్హులు కాదు. అది గుర్తించుకో. నిన్నేం అవమానపరచలేదు, నీకు ఇంకా హైప్ అయింది. జాగ్రత్తగా దాన్ని చేసుకొని మళ్ళీ వచ్చే సీజన్ లో బిగ్ బాస్ లో రావడానికి ట్రై చేయి. ఓకేనా? థ్యాంక్ యూ.